స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండేందుకు అంగీకరించకపోవటం వల్లే తనకు సీటు నిరాకరించారని నంద్యాల జిల్లా నందికొట్కూరు శాసనసభ్యుడు ఆర్ధర్ విమర్శించారు. నందికొట్కూరు వైకాపా టికెట్ మరొకరికి ఇవ్వడంతో భవిష్యత్తు కార్యాచరణపై కర్నూలులోని ఓ హోటల్లో తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. వైకాపాకు వెంటనే రాజీనామా చేయాలని ఆయన మద్దతుదారులు కోరారు. కార్యకర్తల కోరిక మేరకు నడుచుకుంటారని 2 రోజుల తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తామని ఆర్ధర్ తెలిపారు. 4:30 గంట మా ఇంట్లో కూర్చొని వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మీరు ఎమ్మెల్యే వేరే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు అన్నారు. అంటే నేను చదువురాని వాడిని కాదు కదా అని చెప్పి అడగడం కాదు, అడ్మినిస్ట్రేషన్ వేరే వాళ్ళు, మీరు ఎమ్మెల్యే అంటే నేనేం చేయాలా? గవర్నమెంట్ ప్రోగ్రాంలన్నీ నువ్వు చూసుకోవడము, ఆ ప్రోగ్రాంలన్నీ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు ఇంకొక గ్రూప్ అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి నేను రామసుబ్బారెడ్డి గారికి మీరు ఇట్లా మాట్లాడతారని నేను అనుకోలేదన్నా అని చెప్పి చెప్పడం జరిగింది. వారు వేరే ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారు ఎంతో మంది నాకు ఫోన్లు చేసి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలా, ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటివి అన్ని తీసి ప్రక్కన ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రోజే మీరు బయటికి రావాల్సింది అని చెప్పి చెప్పడం జరిగింది. నా ఎమ్మెల్యే పవర్స్ నాకు ఇస్తే సిట్ ఓకే, నాకు ఎమ్మెల్యే పవర్స్ లేకుండా స్టిక్కర్ ఎమ్మెల్యేగా నేను ఉండలేను.